తండ్రి అయినటువంటి దేవునికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వింటున్నటువంటి సహోదరి సహోదరులందరూ కూడా ప్రభు నామములో వందనాలండి. నిన్న మనం ధ్యానించుకున్నటువంటి అంశం మీకు అందరికీ కూడా తెలుసు. బ్రదర్ ఆర్ వంశీ గారు ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయము 10-11 వచనాలని ఆయన ఎంత వక్రీకరిస్తూ ఇద్దరు యెహోవాలు ఉన్న అక్కడ మీకు కనబడుతున్నారా లేదా అని ఆడియన్స్ని ఎంత గట్టిగా నొక్కి ఆయన మాట్లాడుతున్నారో మనం అందరూ కూడా చూసాం. అయితే నా ప్రశ్న ఏంటంటే, మరొక ప్రశ్న, ఒకవేళ అక్కడ నిజంగా ఇద్దరు యెహోవాలు ఉన్నారు అని అనుకుందాం. ఇద్దరిని యెహోవా అని సంబోధించింది గ్రంథము, లేఖనము, లేదంటే గ్రంథకర్త అని అనుకుందాం. లేదా ఒకరిని దేవుడని లేదా ఒకరిని యెహోవాని సంబోధించింది అని అనుకుంటే, ఎవరిని దేవుడని సంబోధించింది, ఎవరిని యెహోవాని సంబోధించింది గ్రంథము? టూ సినారీస్ ఉన్నాయి అక్కడ. ఏంటంటే ఒక ఫస్ట్ సినారియో ఏంటంటే సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసినటువంటి సంఘటన. రెండవది ఐగుప్తుల మీద వచ్చినటువంటి లేదా తెగులు రప్పించినటువంటి మరొక యెహోవా. రెండు సంఘటనలు ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఏ సంఘటనలో మీరు క్రీస్తుని పెడదాం అనుకుంటున్నారు? ఏ సంఘటనలో మీరు తండ్రిని పెడదాం అనుకుంటున్నారు? ఒకవేళ సొదొమ గొమొర్రా పట్టణం నాశనం కనుక మీరు క్రీస్తుని పెడదాం అనుకుంటే, లూకాసు వార్త 17:29 వచనంలో ఆయన ఆకాశం నుండి వచ్చినటువంటి అగ్ని అంటా ఉన్నాడు. ఎందుకని మరి ఆయన నేను రప్పించిన అగ్ని అని అనలేదు? హెబ్రీలతో, ఇశ్రాయేలులతో, ఆ యొక్క వాస్తవాన్ని తెలిసిన వారితో, లేదా నేను తండ్రి నుంచి రప్పించినటువంటి అగ్ని అని ఎందుకు అనలేదు? క్రీస్తుకు తెలియదు అనమాట. మీకు తెలిసిన సత్యం అంతే బ్రదర్. రెండో సినారియో, ఇశ్రాయేలు ప్రయాణంలో ఐగుప్తుల మీద వచ్చినటువంటి తెగులు, లేదా ఐగుప్తు మీద యెహోవా రప్పించినటువంటి తెగులు. మరి ఎందుకని మోషే నా వంటి ఒక ప్రవక్త పుడతాడన్నాడు ద్వితీయోపదేశకాండం 18వ వచనంలో? ఏమనాలి? మీ లాజిక్ ప్రకారం, మీ బోధ ప్రకారం ఏమనాలి? ఇదిగో ఎవరైతే తెగులు రప్పించినటువంటి యెహోవా ఉన్నారో, ఇదిగో ఎవరైతే శిక్షించి దండించినటువంటి వారిని చంపినటువంటి వారి యొక్క తొలి శిశువుని మట్టుబెట్టినటువంటి ఎవరైతే యెహోవా ఉన్నారో ఆయన మరలా పుడతాడు అని రాయాలి కదా మోషే. కానీ ఏమంటున్నాడు? నా వంటి ఒక ప్రవక్త పుడతాడు అంటున్నాడు. ఎందుకని? మోషేకు కూడా తెలియదు మీకు తెలిసిన సత్యం. తెలియదు, వాళ్ళిద్దరికి కూడా తెలియదు అనమాట. మీకు మాత్రమే తెలిసిన సత్యం. వందనాలండి.